ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మానవుల ఎడల మీకున్నటువంటి ఆలోచనలు, పరిశుద్ధ గ్రంథం బైబిల్, ఈ గ్రంథం ద్వారా ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు కూడా మరిన్ని సంగతులు మేము మాట్లాడుకొని ఈ కృపా సందేశాల శీర్షికలో మరికొన్ని సంగతులు నేర్చుకొని మా హృదయం అనే పలకపై ముద్రించుకొని ఈ మాటల ప్రకారంగా మా భక్తి జీవితాలను మేము మరింత మెరుగుపరుచుకున్నట్టుకు సహాయం చేయమని మీ ఆత్మ సహాయం అర్థిస్తూ, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ బలియాగమును నెమరు వేసుకొనుచు మా అందరి నిమిత్తం ఆయన చిందించిన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి సంతోషముతో, సంతృప్తితో, ధైర్యముతో మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోనే కొన్ని విన్నపములు అతి పరిశుద్ధమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వినయముతో, విధేయతతో సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, కృపా సందేశాలు అన్నటువంటి అంశంతో ఒక శీర్షికను మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు 5 సందేశాలు అందులో పూర్తయ్యాయి. ఈరోజు మనము 6వ సందేశంలోనికి ప్రవేశించే ముందుగా అసలు ఎందుకు ఇది మనం ప్రారంభించాం అన్నది సంఘానికి ఖచ్చితంగా తెలియచేయాలి. సంఘం అన్నది సత్యమునకు స్తంభముగా ఉండాలని బైబిల్ చెబుతోంది. ఇంతకుముందు భాగాలలో మనము చూసాం కూడా. సంఘము అన్నది సత్యానికి ఆధారముగా ఉండాలి అని కూడా బైబిల్లో చూస్తాం. సత్యమందు సంఘము ప్రతిష్ఠింపబడాలి అన్నది ప్రభు యొక్క కోరిక. అంటే సంఘము ఎడల దేవునికి ఉన్నటువంటి ఆలోచన సంఘము ఎరిగి ఉండాలి. అలా ఎరుగకపోతే ప్రయాణం చేయవలసిన మార్గంలో ప్రయాణం చేయకుండా తప్పుదారిలో పయనించేటువంటి అవకాశం, ప్రమాదం ఉందని గత 5 ఎపిసోడ్స్గా మనం మాట్లాడుకున్నాం, హెచ్చరింపబడ్డాము కూడా. అందులో భాగంగా గత 2000 సంవత్సరాలుగా సంఘానికి సవాలు విసిరే ఎన్నో దుర్బోధలు చరిత్ర అంతటిలో కనబడుతూ వచ్చాయి. అలాంటి తప్పుడు సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతాన్ని మనము చాలా సీరియస్గానే తీసుకొని సంఘముగా మనం కూడుకొని బైబిల్ ఎదుటికొచ్చి లేఖన వెలుగులో దానిని మనం ఆలోచిస్తున్నాం. ఇంతకేమిటి సిద్ధాంతం అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి అని మనం తెలుసుకోవడం జరిగింది. అందులో ఒకటి హైపర్ గ్రేస్ డాక్ట్రిన్. హైపర్ గ్రేస్ డాక్ట్రిన్, తెలుగులో అధిక కృప సిద్ధాంతము. మరొక పేరును చూద్దాం, ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్, తెలుగులో పూర్వ నిర్ధారణ సిద్ధాంతము. నంబర్ 3, ద డాక్ట్రిన్ ఆఫ్ వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్టే అను సిద్ధాంతం. మరొకటి ఫీల్ గుడ్ డాక్ట్రిన్. ఇన్ని పేర్లతో పిలువబడుతున్నటువంటి ఒక సిద్ధాంతం క్రైస్తవ ప్రపంచాన్ని చాప కింద నీరులాగా తప్పుదారిలోనికి తీసుకొని వెళ్ళి తాండవం మేలుతోంది అని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ సిద్ధాంతంలో ఒక భయంకరమైనటువంటి తప్పేమిటి అని అడిగితే, ప్రపంచ ప్రజలందరికీ పుట్టుకనిచ్చిన సృష్టికర్త అయిన దేవుడు పరలోకాన్ని మాత్రం అందరికీ ఇవ్వకూడదు అని ముందే ఆయన డిసైడ్ అయ్యాడు అని వారు చెప్పడం. పుట్టుకనైతే అందరికి ఇచ్చాడు, కానీ పరలోకాన్ని మాత్రం అందరికి ఇవ్వకూడదు అని ఆయన పూర్వమే నిర్ధారించుకున్నాడు. అందుకే కొందరిని మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకొని లేదా ఎన్నుకొని పేర్లతో సహా వారిని మాత్రమే పరలోకానికి ఆయన ఆకర్షించుకుంటున్నాడని, మిగిలిన వారికి ఆయన ఇవ్వకూడదు అని అనుకున్నాడు. కనుక వారు ఎట్టి పరిస్థితులలో పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదని ఈ సిద్ధాంతం చెబుతూ ఉంటుంది. ఇది నిజమా అని మనం బైబిల్ దగ్గరకు వస్తున్నాం అంతే. బైబిల్కి మించిన వ్యక్తి లేడు, బైబిల్కి మించిన వ్యవస్థ లేదు.
వాక్యం ఏది చెబితే అది విందాం అని పిలుపునిస్తున్నాం. ఆ సిద్ధాంతాన్ని ప్రకటిస్తూ వాళ్ళు చెప్పే మరొక భయంకరమైన మాటే, ఒక్కసారి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, మారు మనసు పొంది రక్షణ మార్గంలోనికి వచ్చిన తర్వాత ఏ మనిషి అయినా ఎటువంటి పరిస్థితుల్లో పరలోకాన్ని పోగొట్టుకునే అవకాశమే లేదు అని ఈ సిద్ధాంతంలో చాలా బలంగా చెబుతూ ఉంటారు. అదేం దాకా చూపించాం. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్టే అన్నది ఈ సిద్ధాంతంలో ఒక కీలకమైనటువంటి పాయింట్గా మనం చూస్తూ ఉంటాం. దానిని కూడా ఇది నిజమా అని బైబిల్ దగ్గర తీసుకొని వస్తున్నాం అంతే. బైబిల్ ఏది చెబితే అది సత్యం. ఇంతకు బైబిల్ అలా మాట్లాడిందా అని కూడా మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇక వాళ్ళు చెప్పినటువంటి మరొక అజ్ఞానమైనటువంటి మాటే, ఒక్కసారి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆ మనిషి అంతకుముందు చేసిన పాపాలు అప్పటి వరకు, ఆ తర్వాత భవిష్యత్తులో చేసే పాపాలు కూడా, అంటే భూతకాల పాపాలు, వర్తమాన కాల పాపాలు, భవిష్యత్తు కాల పాపాలు, పాస్ట్ సిన్స్, ప్రజెంట్ సిన్స్ అండ్ ఫ్యూచర్ సిన్స్, ఈ 3 కాలాలకు సంబంధించిన పాపాలు దేవుడు ఒక్కసారి కడిగేస్తాడు. అలా మీరు నమ్మకపోతే దేవుని కృపను మీరు తక్కువగా చూసినట్టని ఒక లేని అభాండాన్ని దేవుని కృపకు వీళ్ళు చాలా తెలివిగా ఆపాదించే ప్రయత్నం బాగానే చేశారు. అంటే ఈరోజు నేనున్నాను 2023లో, నేను 2030లో చేయబోయే పాపం కూడా దేవుడు నేను బ్యాప్టిజం తీసుకున్నప్పుడే ఆయన కడిగేశాడు అనడం ఎంత విచిత్రమైనటువంటి మాట అది. దానిని మనము ఫ్యూచర్లో మాట్లాడదాం, రాబోయే ఎపిసోడ్స్లో మాట్లాడదాం. అయితే గత 5వ భాగంలో మనం మాట్లాడినప్పుడు నేను ఒక సంఘములో గోధుమలు గురుగులు 2 ఉంటాయి. ఇర్మియా గ్రంథ ప్రకారంగా ధాన్యము మరియు చెత్త. సత్యాన్ని అంటిపెట్టుకున్న వారు సత్య సంబంధికులైతే, ధాన్యమైతే, ఆ సత్యాన్ని ఇష్టపడకుండా సత్యాన్ని వక్రీకరించేవారు, సత్యాన్ని పక్కన పెట్టేవారు అందరూ కూడా చెత్తతో సమానమని, చెత్త సంబంధికులని మనము మాట్లాడుకున్నాం ఇర్మియా గ్రంథాన్ని చూసి. దాన్ని ముగిస్తూ నేను చెప్పాను, నెక్స్ట్ ఎపిసోడ్ అక్కడి నుంచే మొదలు పెడదామని. అక్కడి నుంచే మొదలు పెడదాం కూడా. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 28వ వచనం ఒక్కసారి చూద్దాం. 28. కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలేను, నా వాక్కు ఎవని కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలేను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. ధాన్యము చెత్త అనే 2 పదాలను వాడుతూ సత్యము అసత్యం అనే 2 పదాలతో దానిని పోలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తనను నమ్మిన యూదులతో ఆయన ఏమన్నాడో గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇంకొకసారి గుర్తు చేసి అలా మనం ముందుకెళ్ళిపోదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 30-31 వచనములు జాగ్రత్తగా చూద్దాం. 30 and 31. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. విశ్వాసము ఉంచిరి. 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, విశ్వసించిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పాడు. ఎవరితో? తనను విశ్వసించిన యూదులతో, తనను నమ్మిన యూదులతో. అంటే నమ్మిన వారికి ఆయన ఒక కండిషన్ పెడుతున్నాడని మర్చిపోకూడదు. ఇక్కడ ఏం పెడుతున్నాడు? కండిషన్. నమ్మిన వారికి కండిషన్, నమ్మని వారికి కూడా కండిషన్ ఉంది. నమ్మితేనే రక్షణ.
నమ్మని వారికి ఎలాగైతే ఒక నియమం ఉందో నమ్మితే రక్షణ అన్నది, నమ్మిన వారికి కూడా ఒక కండిషన్ ఉంది, నిలిచితేనే రక్షణ. నమ్మని వారు నమ్మాలి కండిషన్, నమ్మిన వారు నిలవాలి అది కండిషన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తెలిసినా చూద్దాం, ఇంతకు మునుపు మనము ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నా చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఏమిటి? కొరింథీ మొదటి పత్రిక 10:12. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. పడకూడదు 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 అది కండిషన్. పడకూడదు అంటే అర్థం ఏంటి? నిలవాలి. పడకూడదు అంటే నిలవాలి, అది కండిషన్. ఈ కండిషన్ విశ్వాసులుగా మనకు కనబడదా? చూడకూడదా? గమనించకూడదా? పఠించకూడదా? ఆలోచించకూడదా? తెలుసుకోకూడదా? పాటించకూడదా? అంత సీరియస్ కనపడుతుంటే, కనుక ఇంత క్రిస్టల్ క్లియర్గా బైబిల్ మనతో మాట్లాడేటప్పుడు ఇక కన్ఫ్యూజన్కి తావేది? ఇప్పుడు ఈరోజు మనందరం ఎవరైతే ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్నామో మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మన ముందు ఒక కండిషన్ ఉందన్నమాట. ఏమిటది? నిలవాలి, వాక్యములో నిలవాలి, వాక్యమందు నిలవాలి. యోహాను సువార్త 8:31 ప్రకారంగా. అప్పుడే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయును. ఇప్పుడు వాక్యమందు మనం నిలవాలి అంటే ఎవరి సహాయం అవసరం? దేవుని సహాయం అవసరం. అంటే దేవునితో సహవాసము కలిగి ఆయన సహాయముతో మనం వాక్యమందు నిలవాలి. నిలవాలి అనంటే స్వశక్తితో, సొంత జ్ఞానముతో అన్నది నా ఉద్దేశం కాదు. మన స్వశక్తితో మనం నిలబడలేం. దేవునితో సహవాసము కలిగితే ఏదైనా సాధ్యం అనే పాయింట్ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను చాలా బలంగా. సంఘం గురించి మాట్లాడుతున్నాం మనమే. పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికల్లో, పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రికల్లో పలు సందర్భాలలో చూసే మళ్ళీ గుర్తు చేస్తున్నా. 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏమిటి? 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏమిటి? ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నానని చెప్పి చివరి మాట, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. సత్యానికి స్తంభముగా, సత్యానికి ఆధారముగా ఉండవలసినదే నిజమైన సంఘం. సత్యానికి తావివ్వకుండా మనకిష్టం వచ్చినట్టుగా, మనకిష్టం వచ్చిన కళ్ళజోడును మనం పెట్టుకొని, మనకు నచ్చినట్టుగా వాక్యాలు చదువుకొని, కొన్నిటిని మాత్రమే మన ఆలోచనల్లోనికి తీసుకొని, మిగిలిన కీలకమైనటువంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఇదే సత్యము అని మనం అనుకొని 10 మందిపై రుద్దే ప్రయత్నం చేస్తే అది ఎంత భయంకరమైన పాపం అవుతుంది. ఒకవేళ నేను వాక్యాన్ని వక్రీకరించాను పొరపాటున, తెలిసి తెలియక అని అనుకుంటే సరిదిద్దుకునే అవకాశం దేవుడిచ్చినప్పుడు దిద్దుకునేటువంటి బుద్ధి మనకు ఉండాలి. దిద్దుబాటు దేవునికి ఇష్టం. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము కూడా తప్పు దిద్దడానికి దేవుడిచ్చాడు. తప్పు దిద్దుకోవాలి. ఏ పౌలు భక్తుని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అదే పౌలు భక్తుడే కదా ఇంతకుముందు భాగాలలో మనం చూసింది. ఏమని? సంఘములను గూర్చిన చింత నాకు కలదు అని అంటున్నాడు ఆయన. సంఘములను గూర్చిన చింత. సంఘము క్షేమంగా ఉంటే, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత విశ్వాసులకు పరలోకం అనేటువంటి గ్యారంటీ ఉంటే, అంటే తప్పు చేసినా పర్లేదు పరలోకం అనేటువంటి గ్యారంటీ ఉంది, అలాంటి అష్యూరెన్స్ ఉంది అని అనుకుంటే సంఘాలను గురించిన చింత ఆయనకి ఎందుకు ఉండాలని కౌంటర్ వేసాం మనం. ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరిని. గత భాగాలలో ఒక విషయం చెప్పాను. ఇంతకు ఎవరున్నారు ఈ సిద్ధాంతంలో అడిగితే మన చుట్టూ ఉన్న క్రైస్తవులలో 70% మంది ఇదే సిద్ధాంతంలో ఉన్నారు. పేర్లు తెలియకపోయినా భావాలు మాత్రం అవే అని కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చాను.
ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత బాధకరమైనటువంటి పరిస్థితి ఇది. తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో ఉన్నాం. అలా ఒక్కసారి రెండవ పత్రికలోనికి వెళ్దాం. తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక ఎవరు రాశారు? పౌలు భక్తుడు. పౌలు గారు తన జీవితంలో రాసిన చిట్ట చివరి పత్రికే ఇది. మరణానికి ముందు రాసినటువంటి పత్రిక ఇది. పౌలు గారు రాసిన పత్రికలలో చివరి పత్రికను మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. రోమా చెరసాలకు రెండవసారి ఆయన వెళ్ళినప్పుడు, ఇక నేను వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది, పానార్పణముగా పోయబడుచున్నాను, నా పరుగు నేను తుదముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని అని మాట్లాడుతున్నాడు ఆయన. 4వ అధ్యాయం 7వ వచనము లేదా 6వ వచనం నుండి చూద్దాం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఆ మరణం జరగడం కంటే ముందు వ్రాసిన చివరి పత్రికే ఈ రెండవ పత్రిక తిమోతి గారికి. ఆ పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన ఏమని ఒక విషయాన్ని చాలా గంభీరంగా ప్రజెంట్ చేస్తున్నాడో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి జాగ్రత్తగా చూద్దాం. 20 నుండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి ఉపమానముగా, ఉదాహరణగా ఒక గొప్ప ఇంటిని తీసుకుంటున్నాడు, ధనవంతుని ఇల్లు. ఇంతకు ఒక గొప్పవాని ఇంటిలో ఏముంటాయి అని అడిగితే బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, విలువ గల పాత్రలు. అవి ఘనమైన పాత్రలుగా ఎంచబడతాయి. కానీ అదే గొప్పవాని ఇంటిలో కర్రతో చేయబడినవి, మంటితో చేయబడినవి కూడా కనబడతాయి. సహజంగానే ఎవరైనా కర్రతో చేయబడిన వస్తువులకు, మట్టితో చేయబడిన వస్తువులకు అంత విలువ ఇవ్వరు. ఒకవేళ పగిలిపోయినా, ఒకవేళ కనబడకపోయినా, మిస్ అయినా దాని గురించి పెద్దగా నెత్తి మీద తెల్లగుడ్డేసుకొనేం బతకరు. అదే ఇంట్లో బంగారం పోతే, వెండి పాత్రలు పోతే వెతుకుతారు దొరికేంతవరకు. దొరక్కపోతే విచారిస్తారు. విచారించినా దొరక్కపోతే తప్పనిసరి పరిస్థితులలో పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మా ఇంట్లో బంగారం పోయింది, కంప్లైంట్ మీరు తీసుకోవాలని. బంగారం పోతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నారు మనుషులు. అదే ఇంట్లో మట్టి పాత్ర, మట్టి కుండ పగిలిపోయింది అనుకోండి, ఎవరు పగలు కొట్టారని అడుగుతారు. ఎవడు చెప్పకపోతే స్టేషన్కి వెళ్తారా? పోలీస్ స్టేషన్కి. మా ఇంట్లో కుండ పగిలింది, ఎవడు పగలు కొట్టాడో చెప్పట్లేదు, రండి అని అడుగుతారా? మట్టి కుండ పగిలితే పెద్దగా బాధపడని మనుషులు బంగారం పోతే మాత్రం బాధపడుతున్నారు. అదే చెబుతున్నాడు, కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. అది ఎందుకు చెబుతున్నాడు అని అడిగితే ఆయన మాట్లాడుతున్న సందర్భం సంఘం గురించి. సంఘాన్ని ఒక గొప్ప ఇంటితో పోలుస్తున్నాడు. ఒక గొప్పవాని ఇంటిలో ఘనమైన పాత్రలు, అదే గొప్పవాని ఇంటిలో ఘనహీనమైన పాత్ర ఎలాగైతే ఉంటాయో, దేవుని సంఘములో కూడా దేవుని దృష్టిలో ఘనమైన వారు, దేవుని దృష్టిలో ఘనహీనులు అనే 2 రకాల ప్రజలు ఉంటారు అని ఆయన చెబుతున్న సబ్జెక్ట్ అది. ఎవరు దేవుని దృష్టిలో ఘనులు, ఎవరు దేవుని దృష్టిలో ఘనహీనులు అని అడిగితే పరిశుద్ధతను ప్రేమించేవారు ఘనులు. ఆ పరిశుద్ధతనే స్ప్రెడ్ చేసేవారు ఘనులు. పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలని ఆశపడేవారు ఘనులు. భక్తి జీవితం, పరిశుద్ధ జీవితం, యథార్థ జీవితం, నిష్కలంక జీవితం, నిష్కపట జీవితం, శుద్ధమైన మనసు కలిగిన జీవితం ఎలా సాధ్యం? శుద్ధమైన జీవితానికి ఎలా పాసిబిలిటీ ఉంది భూమి మీద? దేవాని ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యాన్ని ఇష్టపడే ప్రజలు,
వాక్యాన్ని నేర్చుకునే ప్రజలు, వాక్యాన్ని హృదయంలో ఉంచుకునే ప్రజలు, ఆ వాక్యము చేత తమ హృదయాలను శుద్ధీకరించుకునేటువంటి ప్రజలు, వాళ్ళే దేవుని దృష్టిలో ఘనులు, విలువైన వారు, దేవుని దృష్టిలో బంగారాలు. కానీ అదే సంఘముల్లో మట్టి లాంటి వారు, కర్ర లాంటి వారు కూడా ఉంటారు అన్న మాట చెబుతున్నాడు ఇక్కడ. ఎవరు వీళ్ళు? నామమాత్రపు క్రైస్తవులు. బాప్తిజం తీసుకున్నారా? తీసుకున్నారు. తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నారా? తీసుకున్నారు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బ్యాప్టిజం తీసుకున్నారా? ఎస్. కానీ కొద్ది రోజులకి చల్లబడిపోయింది జీవితం, పాత జీవితానికి తిరిగిపోయిన పరిస్థితి. లోకస్తుల జీవితానికి సంఘస్థుల జీవితానికి అసలు తేడా ఏమీ లేదు అని అనిపించే జీవితాలు కలిగినటువంటి పరిస్థితి. అదే 21వ వచనంలో చెబుతున్నాడు, ఎవడైనను వీటిల్లో చేరక. పైన పాత్రల గురించే మాట్లాడితే ఎవడైనను వీటిలో చేరకని చెబుతాడు మనుషుల గురించి. అంటే పైన పాత్రలు కాదు, ఎవడైనను వీటిలో చేరక. ఆ పదం ఆలోచించండి ఒకసారి. ఎవడైనను వీటిలో చేరక. వీటి అంటే వస్తువులు, ఎవడు అంటే మనిషి. మనుషులు పాత్రలతో సహవాసం చేయడం ఏంటి అంటే అక్కడ మాట్లాడుతున్న విషయం పాత్రల గురించి కాదు. ఘనమైన పాత్రలు, ఘనహీనమైన పాత్రలు. ఎవడైనను ఘనహీనమైన పాత్రలతో చేరక అని పాయింట్ అక్కడ. చేరక తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల, తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల, తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరితో సహవాసం చేస్తే నీ జీవితం పవిత్రంగా ఉంటుంది, ఎవరితో సహవాసం చేస్తే నీ జీవితం అపవిత్రమైపోతుంది. ఆ జాగ్రత్త మనకు ఉండాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. దుష్ట సాంగత్యం అంటే దేవుడు ఏర్పరిచిన మార్గంలో లేని జీవితాలు. దేవుడు ఏర్పరిచిన మార్గంలో లేని జీవితాలంటే బయట సమాజంలో ఉన్నవాళ్ళు కదా అని అనుకోవచ్చు. కానీ కాన్సెప్ట్ అది కాదు, సబ్జెక్ట్ అది కాదు, కాంటెక్స్ట్ అది కాదు. సంఘముల్లో కనబడుతున్న మార్గంలో లేని వాళ్ళు భౌతికంగా మందిరంలో కనపడుతున్నారు, అటెండెన్స్ ఉంది, ఫిజికల్ అటెండెన్స్, కానీ ఆయన ఏర్పరిచిన జీవ మార్గంలో, పరిశుద్ధ మార్గంలో మాత్రం బతుకులు లేవు. అలాంటి వారితో సహవాసం చేస్తే నీ జీవితం కూడా అపవిత్రమైపోయే అవకాశం ఉంది. అంటే మందిరానికి వచ్చే ఎవరైనా ఒక కాన్సెప్ట్ కలిగి ఉండాలి మన మనసులో. నేను ఎవరితో సహవాసం చేస్తే నా ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది, ఎవరితో సహవాసం చేస్తే నేను బలహీనపడతాను అన్న బుద్ధి, ఆలోచన మనకు ఉండాలి. ఎందుకంటే అదే అధ్యాయంలో పైన 14వ వచనంలో, అదే 2వ అధ్యాయంలో పైన 14వ వచనంలో, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. అంటే వినేవారిని చెరిపేవారు ఉన్నారన్నమాట. అంతేనా పాయింట్ ఇక్కడ? వినేవారిని చెరిపేవారు ఉన్నారు. చెరిపేవారు మాట్లాడేటప్పుడు చెవినిస్తే చెడిపోయేది ఇచ్చినోడే. కనుక మనతో ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అది మనకు పనికొచ్చే మాట, పనికిరాని మాట, అది నాకు క్షేమకరమైన మాట, క్షేమకరమైన మాట కాదా? ఈ ఆలోచన వినేవారికి ఉండాలి అని చెబుతోంది బైబిల్. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను, ఫుట్నోట్లో సరిగా విభజించు వానిగాను, మూల భాషలను కనపడుతుంది చూడండి. నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయ్యును పిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. విశ్వాసాన్ని చెరిపేవాళ్ళు ఉన్నారు. కొందరు విశ్వాసమును చెరుపుతున్నారంటే అర్థం ఏంటి?
చెరపబడేంతవరకు వాళ్ళ విశ్వాసం బాగానే ఉంది. కానీ చెరిపే వారి మాటలకు చెవినిచ్చిన తర్వాత వీళ్ళ విశ్వాసం కూడా దెబ్బతింటుంది. మీరు ఆలోచించండి ఇప్పుడు జాగ్రత్తగా. ఒక్కసారి విశ్వాసులైన తర్వాత, ఒక్కసారి ఈ విశ్వాస మార్గంలోనికి వచ్చిన తర్వాత ఆ విశ్వాసము మళ్ళీ భ్రష్టత్వంలోనికి జారిపోయే ప్రమాదం ఉంది అని చెబుతోందా బైబిల్, లేదు అని చెబుతోందా? మీరు ఆలోచించండి. భయపెట్టే మాటలు కాదు ఇవి, జాగ్రత్త పరిచే మాటలు. నువ్వు చెప్పాలి సంఘానికి అంటున్నాడు తిమోతి గారికి. సంఘానికి ఏ ప్రమాదం ఉందో నువ్వు చెప్పాలి. 21వ వచనం, ఎవడైనను వీటిలో చేరక తన్నును తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండుము. ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండుము. యజమానుడైన దేవుడు ఎవరిని వాడుకోవాలని ఇష్టపడతాడు అని అడిగితే ఆలోచించండి జాగ్రత్తగా. యజమానుడైన దేవుడు ఎవరిని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు? అక్కడ మన క్యారెక్టర్ని, మన జీవితాన్ని మనము సరైన మార్గములో పెట్టుకొని నడిపించేటప్పుడు, మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నప్పుడు వాక్యము చేత. దేవుడు కాపాడలేడా అని కౌంటర్ వేయకూడదు. మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడుగా, మనకంటూ బుద్ధినిచ్చాడుగా, మనకంటూ జ్ఞానాన్ని ఇచ్చాడుగా. గాలిలో దీపం పెట్టి దేవుడు దానిని ఉంచలేడా అనంటే బుద్ధిహీనత అది. దేవుడు ఉన్నాడు, దీపం ఆరిపోదంటే ఎలా? అదే విషయం మాట్లాడుతూ 3వ అధ్యాయానికి వస్తున్నాడు. అదే విషయం మాట్లాడుతూ 3వ అధ్యాయానికి వస్తున్నాడు. ఏమంటున్నాడో చూద్దాం. 3వ అధ్యాయంలో, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. దేనికి అపాయం? సమాజానికా? సమాజానికి అపాయం కాదు ఇది. సబ్జెక్ట్ సమాజం గురించా, సంఘము గురించా? పైన గొప్పవాని ఇల్లు అంటే సమాజమా, సంఘమా? సంఘము. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకొనుము. సంఘానికి అపాయం. ఎవరి వలన? మనుషుల వలన. ఏ మనుషుల వలన? సంఘము వెలుపటి వారి వలన, సంఘము లోపటి వారి వలన అనేది ప్రశ్న ఇక్కడ. సంఘము వెలుపటి వారి వలన ప్రమాదమా, సంఘము లోపలున్న వాళ్ళ వలన ప్రమాదమా అని ప్రశ్నిస్తే వెలుపటి వారి వలన అపాయము అప్పుడప్పుడు వచ్చేది. లోపటి వారి వలన వచ్చే అపాయము ఎప్పుడూ ఉండేది, ఆల్వేస్ ప్రజెంట్. ఎలా అని అడిగితే సంఘములో ఉన్న వారి బుద్ధులు ఎలా ఉంటాయో కింద చెబుతున్నాడు. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఏ మనుషులు చెప్పండి? సంఘములో ఉన్న మనుషులు, సంఘం వెలుపల ఉన్న మనుషులు కాదు. సంఘానికి అపాయం ఏంటి అని అడిగితే ఒకటి స్వార్థం. స్వార్థం అంటే ఏంటో ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ఆన్ ద స్క్రీన్, లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అన్నాడు. కొన్ని సందర్భాలు ఇంగ్లీష్లో కూడా చూస్తే ఈజీగా అర్థమవుతుందని. స్వార్థప్రియులు అంటే లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అంటే తమను తాము ఎక్కువగా ఇష్టపడేవారు. ప్రభు ఏం చెప్పాడు? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి ప్రతిదినం. లోపలికి వచ్చిన తర్వాత ఒక్కసారి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన డిక్షనరీలో మన పేరు ఉండకూడదు. మన డిక్షనరీలో మన పేరు ఉండకూడదు అంటే నేను, నాకు, నన్ను, నన్నే, నేనే, నాకే, నన్నే చూడాలి, నన్నే పిలవాలి, నాకే పేరు రావాలి, నాకే దండ పడాలి, నాకే దండం పెట్టాలి, అంతా నాకే. అసలు ఈ కాన్సెప్టే సంఘములో వర్కౌట్ అవ్వదే. దేవుని ఎదుట భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను ప్రభు మహిమ కోసం చేయవలసిన వారమై ఉన్న మనము పాట పాడితే మనకు పేరు రావాలి, వాక్యం చెబితే మనకు పేరు రావాలి,
ఒక ప్రోగ్రాం చేస్తే మనకు పేరు రావాలి, డబ్బులు ఇస్తే మనకు పేరు రావాలి, మీటింగ్ పెడితే మనకు పేరు రావాలి. పేరు 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 ఇది అపాయం అంటున్నాడు సంఘానికి. ఉందా అని అడుగుతున్నాను. ఈరోజు సంఘాలలో ఈ పరిస్థితి ఉందో లేదో మీరు చెప్పాలి, నేను కాదు. ప్రపంచ క్రైస్తవ సంఘాలలో పేరు కోసం తప్పించే సంఘస్థులు ఉన్నారా లేదా అని అడుగుతున్నాను. వారు విశ్వాసుల, పెద్దల, నాయకుల పక్కన పెట్టేద్దాం, ఎవరైనా సరే, సేవకులైనా, బోధకులైనా, పెద్దలైనా, నాయకులైనా, సామాన్య ప్రజలైన, పరిచారకులైన, పేరు కోసం తప్పించే పరిస్థితి క్రైస్తవ సంఘాలలో కనబడుతున్నప్పుడు, అది సంఘానికి చెబుతున్నప్పుడు, ఆ పేరు కోసము తప్పించే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో బ్రతికే సంఘస్థులు సంఘాలలో ఉండగా, వాళ్ళు ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకొని ఉండగా మీరు సేఫ్ అని ఎలా చెప్పాలో చెప్పండి. ఈ తత్వముతో మీరు బతుకుతున్నా పర్లేదు, మీకు పరలోకం గ్యారంటీ అని చెప్పాలా, బోధించాలా? అదే నా బైబిల్ చెప్పింది. ఎవరి వలన సంఘానికి అపాయం ఉందో, ఎవరి వలన సంఘానికి ప్రమాదం ఉందో ఇంత క్లియర్గా బైబిల్ చెప్పినా వాళ్ళకు దండేసి దండం పెట్టాలంటే మా వల్ల కాదు. బైబిల్ ఒప్పుకోవట్లేదు. 2, ధనాపేక్ష. డబ్బు కోసము దేవుని పేరును వాడుకునేటువంటి పరిస్థితి ప్రపంచ క్రైస్తవ సంఘములో కనబడుతుంది. లవర్స్ ఆఫ్ మనీ ఆన్ ద స్క్రీన్. లవర్స్ ఆఫ్ మనీ. అంతకుముందు లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్. మొదటిది మనలను ప్రేమించుకోవడం, 2 మనీని ప్రేమించడం. మనలను ప్రేమించుకోవడము తప్పే, మనీని ప్రేమించడం కూడా తప్పే. ఎందుకు? మనీ కోసం మెనీ థింగ్స్ చేయడం, దేవుని పేరు చెప్పి. అంతేనా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. వాస్తవమైన జీవమును సంపాదించుకొనుటకు దేవుడిచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టమని బైబిల్ చెబుతోందే కానీ డబ్బు ఉండడం తప్పనట్ల. డబ్బు కోసమే బతకడం తప్పు. ఆ డబ్బు కొరకు దేవుని వాడుకోవడం తప్పు. ఆ డబ్బు కొరకు వాక్యాన్ని వాడుకోవడం ఇంకా తప్పు. జరుగుతుందా లేదా ఈరోజు ఆలోచించండి. సంఘము పేరట, బైబిల్ పేరట, దేవుని పేరట వ్యాపారాలు జరుగుతున్నాయా లేవా ఈరోజు ప్రపంచ క్రైస్తవ సంఘస్థులలో లేదా సంఘస్థుల మధ్య అని అడుగుతున్నాను. ఉంది. కాదా తప్పది? కాదా నేరమది? దేవుని పేరు చెప్పి డబ్బు సంపాదించే వారి జాబితాలో సేవకులున్నారు, పోని బోధకులున్నారు, పెద్దలున్నారు, వారిని నాయకులు అంటాం. సామాన్యుల నుంచి పెద్ద పెద్ద వారి వరకు దేవుని పేరుతో డబ్బులు ఆశించే, ఆ డబ్బుల కొరకు తప్పించే ధనాపేక్ష కలిగిన వారు ప్రపంచ క్రైస్తవ సంఘాలలో ఉండగా మీరొక్కసారి బ్యాప్టిజం తీసుకుంటే మీరు సేఫ్ అని బోధించమంటారేంటి విచిత్రంగా. నంబర్ 3, బింకములాడువారు. ఏంటి తెలుగులో బింకములాడువారు అంటే? బింకములాడువారు అని కనబడింది. ఏంటి మనం జనరల్గా వాడమే బింకములాడువారని? ఇంగ్లీష్లో ఏమన్నాడు చూద్దాం. ఆన్ ద స్క్రీన్. బోస్ట్ఫుల్ అన్నాడు. బోస్ట్ఫుల్ అంటే డబ్బాలు కొట్టుకునేవారు. అది బింకములాడడం అంటే. డబ్బాలు కొట్టుకోవడం అంటే సెల్ఫ్ డబ్బా. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నా టాలెంట్ గొప్ప. అది డైరెక్ట్గానే చెబుతారు, ఇండైరెక్ట్గానే చెబుతారు. ప్రపంచంలో నాకు మించిన సింగర్ లేడు, నాకు మించిన స్పీకర్ లేడు, మాకు మించిన సంఘము లేదు. చేతులు కట్టుకొని నిరంతరం ఎల్కేజీ విద్యార్థిలాగా బైబిల్ ఎదుట కూర్చుంటే వాక్యం వస్తుంది. అదెక్కడిది? నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నన్ను ఎదిరించేవాడు లేడు, నన్ను ఎదుర్కొనేవాడు లేడు, నేనే నేనే నేనే. బింకములాడువారు. ఎవరికి మాదిరి? దేనికి మాదిరి? ఎవరికి మాదిరి? దేనికి మాదిరి?
ఒక ప్రఖ్యాత గాయకుడు అంటున్నాడు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి సంగీతంలో అని. ప్రఖ్యాత గాయకుడు అంటున్నాడు, దశాబ్దాల అనుభవం కలిగినటువంటి గాయకుడు సంగీతం గురించి మాట్లాడుతూ, సంగీతం అనే ఈ సముద్రాన్ని నేను ఇంకా ఈదలేదు, నాకు చాలా కొద్దిగా తెలుసు, సంగీతం అనే సముద్రాన్ని నేను చూడలేదు, నాకు కొద్దిగా తెలుసు అంటున్నాడు. సమాజంలో బయట ఉన్నటువంటి ఒక గాయకుడికి ఉన్న బుద్ధి సంఘ నాయకుడికి లేకపోయి, గాయకులకు ఉన్న బుద్ధి సంఘ నాయకులకు ఉండకపోయి. సంగీతమే సముద్రం అయితే వాక్యాన్ని దేంతో పోల్చాలి? ఆకాశం అంటున్నా. మరి సంగీతమే సముద్రం అయితే వాక్యం ఆకాశం అవుతుంది. సముద్రాన్ని ఈదడానికే సుక్కలు కనపడుతున్నాయి ఇక్కడ అంటున్నారు బయట. ఆకాశాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బైబిల్లో నాకు తెలియదంటూ ఏమీ లేదు, బైబిల్లో నాకు అన్నీ తెలుసు, బైబిల్లో అసలు నాకు మించిన జ్ఞానం ఎవరికీ లేదు, నాకు మించిన స్పీకర్ ఎవరు లేరు, లేదా నాకు మించినటువంటి ఇంకొకరు లేరు అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో మనకు అర్థమైపోవాలి, దట్ ఈస్ అగెయిన్స్ట్ ద బైబిల్. అది చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా. ఇది అపాయం, సంఘానికి అపాయం, అది సంఘానికి ప్రమాదం అది అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఈ తత్వం ఉందో లేదో మీరు చెబితే నేను వింటాను. ఎస్ ఆర్ నో? ఉంది. ఉన్నప్పుడు వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని చేతులెత్తి జై కొట్టమంటారా? ఏం మాట్లాడుతున్నారో, ఏం చెబుతున్నారో కనీసం వినే వాళ్ళకైనా ఆలోచన ఉండొద్దు. నంబర్ 4, అహంకారులు. ఎప్పుడు 2 కొమ్ములు పైన ఉంటాయి, కళ్ళు ఎప్పుడు నెత్తి మీద ఉంటాయి. ఉందా? అహంకారుల జాబితా ఉందా? ఇంగ్లీష్లో కూడా చూద్దామా ఆన్ ద స్క్రీన్. ప్రౌడ్, గర్వం, అహంకారులు. చూస్తున్నారుగా? అహంకారానికి గర్వానికి చిన్న తేడా ఉంది. ఇప్పుడు అహంకారుల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మాట్లాడుకుందాం. అహంకారం అంటే లెక్కలేనితనం, అది పాయింట్ ఇక్కడ. లెక్కలేనితనం. పెద్దలంటే గౌరవం ఉండదు, గర్వం అనేది కూడా వస్తుంది కాసేపట్లో. అహంకారం అంటే ఇంకెవ్వరిని లెక్క చేయకపోవడం, ఎప్పుడు కళ్ళు పైనే ఉంటాయి. ఐశ్వర్యమును బట్టి, శౌర్యమును బట్టి, జ్ఞానమును బట్టి, వగైరాలను బట్టి, రకరకాల కారణాలను బట్టి. వినయము, విధేయత, తగ్గింపు. అసలు మనిషికి తగ్గింపే అందం. అహంకారం అనేది ఉన్న అందాన్ని కూడా పోగొట్టేది. పెద్దలు ఉంటారు, పెద్దలు గౌరవం ఇవ్వాలి. వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు. అహంకారులు ఉండే సంఘాలు అంటున్నాడు అక్కడ. ప్రమాదం. అహంకారుల వలన సంఘానికి అపాయం. బాప్తిస్మం పొంది అహంకారం అనే కారం కలిగిన వాళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు. వాళ్ళకి చెప్దామా యు ఆర్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని? నీ పరిస్థితి బాగలేదని చెప్దామా? చెప్పాలిగా, చెప్పాలి. దూషకులు నోటికి హద్దు అదుపు ఏది ఉండదు. బ్యాప్టిజం తీసుకున్నారు, నోరు తెరిస్తే సంస్కృతమే. లేరా అలాంటి వాళ్ళు? సంస్కృత పండితులు లేరా? ఉన్నారు లేరా చెప్పండి. మేము అలానే మాట్లాడుకుంటామండి మా ఊరిలో. నాకు ఇవన్నీ నార్మల్, యూనో. ఐ డోంట్ నో. జనరలా, నార్మలా? అపవాదితో తర్కం జరిగేటప్పుడు మిఖాయేలు దేవదూత చెప్పిన మాట ఏంటి? ప్రభువు నిన్ను గద్దించునుగాక. సైలెంట్ అయిపోయాడు అంతే. దూషింప తెగించక. యూదాపత్రికలో 9వ వచనంలో
సరే 8 నుంచి చదువుదాం. అటువలనే వీరును కలలు కనుచు శరీరం అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరముల గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగించక, దూషించడం అంటే తెగించడమే, ప్రభువు నిన్ను గద్దించునుగాక అని సైలెంట్ అయిపోతున్నాడు. అసలు అపవాదిని దూషించడానికే పర్మిషన్ లేదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆలోచించండి ఒకసారి. అంటే వాడు తప్పుటోడు అని చెప్పడానికి మనం తప్పుడు మాట మాట్లాడకూడదట, అంతేనా? అపవాది మంచోడు కాదని చెప్పడానికి కాని మాట మనం మాట్లాడకూడదు, మన నోట ఆ మాటలు రాకూడదు అనేటువంటి ఒక సీరియస్ ఇన్స్ట్రక్షన్ బైబిల్లో కనపడుతోంది. ఏం చెప్పంటారు? చెప్దామా? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని దాని మీద ఒక పాట రాసి విడుదల చేద్దామా? చెప్పండి. అలా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్దాం. దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు. ద నెక్స్ట్ వన్, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులు ఉన్నారన్న సంగతే మరిచిపోయి పక్కన పెట్టి ఇష్టానుసారంగా బతకడం, అవిధేయులు. No obedience towards parents. No respect for parents in the lives. బైబిల్ ఒప్పుకోవట్లేదే ఈ తత్వాన్ని, అసలు ఒప్పుకోవట్లా. అవును, ఏ తల్లిదండ్రుల గురించి ఇది చెప్పింది నాకు అర్థం కాలేదు. మీరు చెప్పండి. బలమున్న తల్లిదండ్రుల గురించా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గురించా? ఏ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండమంటోంది బైబిల్? ఏ తల్లిదండ్రులైనా వాళ్ళకు బలం ఉన్నప్పుడు చేతులు కట్టుకొని, వాళ్ళకు బలం తగ్గిపోయిన తర్వాత మనమేంటో ప్రతాపం చూపిస్తే, కృతజ్ఞత లేనివారు. ద నెక్స్ట్ వన్, కృతజ్ఞత లేనివారు, అన్గ్రేట్ఫుల్. చేసిన మేలే కీడయ్యిందా అని ఒక పాట ఉంది, మనమే రాసింది, విడుదల చేసింది. చేసిన మేలే కీడయ్యిందా? యోసేపు గారు మేలు చేస్తే మర్చిపోయారు అక్కడ ఉన్నటువంటి చెరసాల్లోని ఖైదీలు. దావీదు గారు చేసిన మేలు సౌలు గారు మర్చిపోయారు. చేసిన మేలు మర్చిపోయే తత్వం. బైబిల్ ఒప్పుకోవట్లేదు. అవును, సంఘములోనే ఎంతమంది కొన్ని సందర్భాల్లో బాధపడుతూ చెప్పలేదు, అసలు వాళ్ళకి నేను ఎప్పుడు మంచి చేశానండి, వాళ్ళు ఈ మాట అంటున్నారంటే నేను ఆశ్చర్యపోతున్నాను, వాళ్ళు వెనకల్లా నా కొంపకే వాళ్ళు గోతులు దవ్వారంటే నేను ఆశ్చర్యపోతున్నాను అంటుంటారు కొంతమంది. వాళ్ళ కోసం ఎంత చేశాం మేము, చేసిన మంచికి చేసిన మేలుకు ఈరోజు మాకు కీడే ఎదురైందని బాధపడేవారు మన మధ్య ఎందుకు లేరు? ఎవరి వలన ఎవరికి బాధ చెప్పండి? ఈ సబ్జెక్ట్ని చూసి, కాంటెక్స్ట్ని చూసి, ఎవరి వలన ఎవరికి బాధ? సంఘస్థుల వలన తోటి సంఘస్థులకు బాధ, లోకస్తుల వలన కాదు. అపవిత్రులు. ద నెక్స్ట్ వన్, అపవిత్రులు, పవిత్రతకు అసలు ఏమాత్రము చోటు లేని పరిస్థితి. పవిత్రతకు ఏమాత్రము చోటు లేని పరిస్థితి. ఒక మినిస్ట్రీలో ఒక అబ్బాయి చాలా చురుగ్గా కనపడేటువంటి ఒక కుర్రోడు కొన్ని సంవత్సరాల కిందట. నేను అనుకోకుండా ఫోన్ చేశాను, 2-3 సార్లు చేసినా ఎత్తలేదు. అంటే మాకు మరి అంత క్లోజ్ కాకపోయినా విషయం అబ్బాయి అంతో ఇంతో పరిచయం కనుక చిన్న పని మీద కాల్ చేస్తే ఎన్నిసార్లు చేసినా ఎత్తకపోతే వదిలేసాను. మరుసటి దినము కాల్ బ్యాక్ చేశాడు అనుకుంటా, నాకు తెలిసి సుమారు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏమో కాల్ చేశాడు. కొంచెం అర్జెంట్ పని మీద నిన్న సాయంత్రం చాలాసార్లు నీకు కాల్ చేశాను, నువ్వు ఎక్కడో ఉన్నట్టున్నావు కదంటే, ఏం లేదన్న థియేటర్కి వెళ్ళింటి, సినిమాకి వెళ్ళింటి రాత్రి అన్నాడు. సీరియస్గా? ఏంటి సీరియస్గా?
అదే రాత్రి సినిమాకి వెళ్ళింటి, అందుకే వినపడలేదు, కుదరలేదు అని చెప్తున్నాడు. సినిమాకా, థియేటర్కా? నువ్వా? తను ఎందుకు వెళ్ళాడో కూడా చెప్తున్నాడు. అందరిలాగా చూడనున్నా నేను, నా ఆలోచనలు వేరు ఉంటాయి కదా, అట్లా చూశాను. ఎంత ఈజీగా ఎన్నో దురలవాట్లకు బానిసలు అవుతున్నటువంటి పరిస్థితి అనేక మంది సంఘస్థులకు ఉంది. రోజు బ్యాప్టిజం తీసుకుని తప్పుడు దారికి, బ్యాప్టిజం తీసుకొని తప్పుడు అలవాటు పడినటువంటి వాళ్ళ గురించి వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని చెప్పమంటే నాకు నోరు రావట్లేదు. మరి బైబిల్లోని కొన్ని వచనాలు సరిగా అర్థం చేసుకోక, పూర్వమే దేవుడు నిర్ధారించుకున్నాడు, పూర్వం దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, చచ్చినట్టు వాళ్ళు పరలోకానికి వెళ్తారు, వాళ్ళ బతుకుతో పని లేదు అనే బోధలు చేస్తుంటే వీళ్ళు బైబిల్ ఎలా చదివారు? పేరు మోసిన బోధకులు, ప్రపంచ స్థాయిలో పేరు మోసిన బోధకులు, అనురాగరహితులు అంటే నో లవ్ ఎట్ ఆల్. అదేనా? విదౌట్ లవ్. అనురాగం అంటే ప్రేమ. ఇక్కడ ప్రేమ లేని జీవితాలు. ఈ తత్వం సంఘానికి ప్రమాదం అని చెబుతున్నాడు. అతిద్వేషులు అంటే ప్రేమ లేకపోవడం ఒకటి, అతిద్వేషం అంటే జీవితంలో ఎప్పుడు క్షమించవు ఇంక అంతే. అతిద్వేషులు అంటే అర్థం ఏంటి? నేను సచ్చినా క్షమించను, అది డైలాగ్. అతిద్వేషులు, అన్ఫర్గివింగ్ అంటే అర్థం ఏంటి? పోతే నరకానికి పోతాను, వాళ్ళని మాత్రం అస్సలు క్షమించను. ఉంటాం చూడండి ఈ రోజుకి. కొంతమంది అంటే ఈ రోజుకి మనకు పడదు, వాళ్ళని క్షమించలేని పరిస్థితి. ఒకరిని క్షమించలేని తత్వం మనలో ఉండి పరలోకానికి నిచ్చెనేసుకుందామనే. ఎంత దురాశ. నీ సహోదరుడిని నువ్వు క్షమించలేనప్పుడు దేవుడు కూడా నిన్ను క్షమించాడనే బైబిల్ చెబుతోంది. ప్రార్థన ఏంటి? మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించుడి. అది అలా అడగాలట. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా కాదు. దానికి ముందు ఒకటి చెప్పాలి. నా ఎడల తప్పిదము చేసిన ప్రతి ఒక్కరిని క్షమించేశాను ప్రభువా, ఇప్పుడు క్షమించవా అని అడగాలి. నేనెవరిని క్షమించలేకపోయినా నువ్వు మాత్రం నన్ను క్షమించే ప్రభువా. ఇంకా అపవాదకులు అంటే ఎప్పుడు బురద చల్లడమే, అంతే. బురద చల్లడం. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు. చెవులు కొరకడం అంతే, 24 గంటలు చెవులు కొరకడం. అక్క నిన్నేమైందో తెలుసా? అంతే, అయిపోయా. ఏమైంది? నా నోడితే నేను చెప్పలేనులే. చెప్పు ఇంకా అయిపోయా. లేనిపోని నిందలు, లేనిపోని ఆరోపణలు, లేనిపోని బురద చల్లడమే ఒక పని. అపవాదకులు, స్లాండరర్స్, చాడీలు చెప్పడం, తంటాలు చెప్పడం. ఇంకా అజితేంద్రియులు. అసలు ఈ పదమే కొత్త మనకు. ఈ పదమే కొత్త, తత్వము కొత్త కాదు, పదము కొత్త. అజితేంద్రియులు అంటే నియంత్రణ లేనివారు, సెల్ఫ్ కంట్రోల్ లేనివాళ్ళు. విదౌట్ సెల్ఫ్ కంట్రోల్, నియంత్రణ ఉండదు. చాలా విషయాలలో మనల్ని మనం నియంత్రించుకోక ఎన్నో తప్పులు చేస్తుంటాం. నోటిని నియంత్రించుకోలేం, కోపాన్ని నియంత్రించుకోలేం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నాకు కోపం వస్తే అండి నేను అసలు మనిషిని కాదండి.
గ్రేట్గా చెప్పుకుంటా, గ్రేట్గా. అపాయం, అపాయం. ఒక చోట ఒక గొడవ ఒక తీవ్రమైనటువంటి గొడవ జరుగుతుంటే దానికి సంబంధించిన ఒక పెద్ద ఆయనను ఫోన్ చేసి రమ్మంటే ఎన్నిసార్లు పిలిచినా ఆయన రాలేదు. పిల్లలు ఏదో గొడవ పడుతుంటే చాలా కాలం అయిన తర్వాత ఒకసారి నేను అడిగాను, మీరు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదంటే, అప్పుడు రాకూడదు, అప్పుడు వస్తే నేను కూడా ఆవేశపడే అవకాశం ఉంది, అప్పుడు నేను ఆవేశపడితే తప్పు చేసే అవకాశం ఉంది. నేను తప్పు చేయకూడదంటే ఆవేశపడకూడదంటే ఆ వేడిలో వెళ్ళకూడదు. పెద్ద ఆయన చెప్పిన సూత్రం ఇది. ఏ కేసులో అంటే ఇది భార్యాభర్తల గొడవ కేసులో. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు. భార్యాభర్తలు గొడవ పడుతుంటే మామగారికి, అంటే ఎవరికి, భార్య తండ్రికి ఇక్కడున్న వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన ఎంత చేసినా రావట్లా. తర్వాత చెప్పాడు, వాళ్ళిద్దరు వేడి మీద ఉన్నప్పుడు పెద్దలు ఎంటర్ అవ్వకూడదు, ఎంటర్ అయినా ఒకరికి సపోర్ట్ చేయకూడదు, తప్పు అయిపోతుంది. అది ఎంటర్ అయినా ఒకరికి సపోర్ట్ చేయకూడదు. నా కొడుకే కదా అని కొడుకు సపోర్ట్ చేసినా, నా బిడ్డే కదా అని బిడ్డకు సపోర్ట్ చేసినా ఖచ్చితంగా పెద్దలు తప్పు చేసే అవకాశం ఉంది. ఆవిడ పెద్దల పాత్ర ఏమిటి? తప్పెవరిది పక్కన పెట్టి మీరు ఫస్ట్ సైలెంట్ అయిపోయి సమాధానంగా ఉండమని చెప్పాలి, అంతే. ఆ డైలాగ్ తప్పి ఇంకొకటి రాకూడదు. మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వాడు అలాంటి వాడు కాదు అంటే ఇంకా అయిపోయి కారం చల్లినట్టే. అంటే ఈ పెద్దలైనా ఆ పెద్దలైనా పెళ్లి మెసేజ్ అయిపోతుంది ఇప్పుడు నేను మాట్లాడితే, అందుకు మాట్లాడట్లా. ఇటు పెద్దలైనా అటు పెద్దలైనా ఎప్పుడు ఒకరికి సపోర్ట్ చేస్తే అది కార్గిల్ వార్ పోయేంతవరకు ఉంటుంది ఆ యుద్ధం. ఆ రోజు మీ అమ్మ ఏమనిందంటే అయిపోయి, వీళ్ళ అమ్మ వెళ్ళిపోయి 10 ఏళ్ళు ఉంటుంది. అంటే ఎంత మంచి, నాకు ఇప్పటికీ అది ప్రింట్ అయింది నాకు ఆ మాట. ఆ పెద్ద ఆయన అంత చక్కగా ఆలోచించాడు. నా బిడ్డ కాపురమే, నా బిడ్డే, కానీ అప్పుడు రాకూడదు. నేను టైం వచ్చినప్పుడు చెప్తాను అబ్బాయికి, చూసుకోను ఆయన అన్నట్టు ఏదో చెప్తాను. ఇప్పుడు వెళ్తే తప్పులు జరిగిపోతాయి. అంటే ఈ పెద్ద ఆయనలో ఉన్నదేమిటి? సెల్ఫ్ కంట్రోల్. అది లేకపోతే చాలా తప్పులు జరుగుతాయనే కాన్సెప్ట్ కనపడుతోంది. ఇది అన్ని కేసులకు అప్లై చేయండి ఒకసారి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అన్నిటికీ అప్లై చేయండి. ఆ అజితేంద్రియం అనేది నియంత్రణ లేనప్పుడు నేత్రాశలైన తప్పులు జరుగుతాయి, శరీరాశలైన తప్పులు జరుగుతాయి, లేదా జీవపు డంబములోనైనా తప్పులు జరుగుతాయి. నియంత్రణ లేని వారితో చెబుదామా? నియంత్రణ లేక తప్పులు చేసే వారితో కూడా చెబుదామా? నియంత్రణ లేక హద్దు మీరి ప్రవర్తించే వారితో కూడా చెబుదామా? యు ఆర్ సేవ్డ్ వన్స్, సో ఆల్వేస్ సేవ్డ్ అని. సంఘానికి జాగ్రత్తలు చెప్పకూడదనే సిద్ధాంతాన్ని ఏం చేయాలి? క్రూరులు ఎక్కడ? సంఘములో క్రూరులా? ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు కొందరు మాట్లాడుతున్నారు, అమ్మో వాళ్ళతో పెట్టుకోకూడదండి, వాళ్ళు క్రిమినల్ మైండ్ అండి. క్రిమినల్ మైండ్ ఎవరిది? ఎవరి గురించి నువ్వు క్రిమినల్ మైండ్ అనేదంటే మీకు తెలియదులేండి వాళ్ళ గురించి. ఇంతకు వాళ్ళెవరు? సంఘస్థులకు క్రిమినల్ మైండా? అమ్మో, వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు. పేపర్లో చదవలేదా? ఒక సంఘస్థుడిని సంఘ పెద్ద పోస్ట్ కోసమో దేనికోసమో లేపేసారైతే కత్తితో పొడిచి. విన్నారు లేదా? హత్యలు జరుగుతున్నాయి. క్రూరులు, సజ్జన ద్వేషులు, అంటే మంచి అనేదే పడదు అసలు.
బాప్తిస్మంలో మునిగారు, మంచిని మాత్రం ముంచేశారు. మంచి ఇష్టం లేదు. ద్రోహులు అంటే ఇందాక అదే చెప్పింది, చేసిన మేలును మర్చిపోయేటువంటి పరిస్థితి. ఇస్కరియోతు యూదా ద్రోహ కాదా? ఇంకా మూర్ఖులు ఏమన్నాడు ఇంగ్లీష్లో చూపించు ఒకసారి. మూర్ఖులు అంటే ఏదో అనుకుంటున్నారేమో, ర్యాష్ అట. అంతకుముందు పదం ద్రోహులు, ట్రెచరస్. ఇప్పుడు మూర్ఖులు, ర్యాష్ అంటే ఏంటి? దూసుకొని వెళ్ళిపోవడం అంతే. నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను, నా నోరేం మాట్లాడుతుంది, నా చేతులు ఏం చేస్తున్నాయి, నా కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి, ర్యాష్. అది ఫూలిష్నెస్ అన్నాడు బైబిల్లో. ఫూలిష్నెస్. ఇంకా గర్వాంధులు అంటే ఇందాక అహంకారానికి గర్వానికి ఏంటంటే, గర్వం అంటే ఇంకెప్పుడు అహంకారం అంటే లెక్కలేనితనం అని చెప్పాను. ఆ లెక్కలేనితనం పక్కన పెడితే గుర్రములను బట్టి, రథములను బట్టి, ఐశ్వర్యమును బట్టి, జ్ఞానమును బట్టి, సూర్యుని కింద జీవితమే అల్పమైతే ఆ జీవితంలో ఉండే ప్రతిదీ అల్పమేగా. ఆ అల్పమైన దానిని బట్టి గర్వంగా బతకడం. 4వ వచనంలో లాస్ట్ మాట, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. సమాజంలో ఉన్నోళ్ళ గురించి అయితే ఈ పాయింటే రాదు. ఇది సంఘంలో ఉన్నోళ్ళ గురించే. దేవుడు అనే కాన్సెప్ట్ సంఘస్థులతో మాట్లాడతారా, బయట వాళ్ళతో మాట్లాడతారా? సంఘస్థులతో. ప్రియమైన దేవుని వారలారా, పేరుకే దేవుని సంఘస్థులు, కానీ దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. వీళ్ళందరూ ఎక్కడుంటారని చెప్తున్నాడు. అడ్రస్, చిరునామా ఎక్కడ? సంఘములో. ఈ లక్షణాలు లేనోళ్ళు ధాన్యమైతే, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు సంఘములో చెత్త. జాగ్రత్తలు చెప్పొద్దు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న లక్షణాలన్నీ బాప్తిస్మము లేని వారిలో ఉంటాయా? బాప్తిస్మము తీసుకున్నప్పటికీ ఇలాంటి లక్షణాలు కనపడే పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నాను. వాట్ యు సే? తీసుకున్నప్పటికీ ఇవన్నీ ఉన్నాయి. అది ప్రమాదం అంటుంది బైబిల్, అది అపాయం అంటుంది బైబిల్, అది క్షేమం కాదంటుంది బైబిల్. ఇంత సీరియస్గా సబ్జెక్ట్ మనకు బైబిల్లో కనపడేటప్పుడు నేను అడుగుతున్నాను, ఒక్కసారి రక్షణ పొందితే పరలోకంలో సీట్ గ్యారెంటీ అనే పాయింట్కి బైబిల్లో తావెక్కడిది అని అడుగుతున్నాను స్ట్రైట్ ఫార్వర్డ్గా. పిచ్చి ఆలోచనలని దేవుని కృపకు ఆపాదించి నువ్వు భవిష్యత్తులో చేయబోయే పాపాలకు కూడా దేవుడు ముందే క్షమించేసాడు. లేదంటే దేవుణ్ణి మనం చీపుగా చూస్తున్నట్టు, దేవుని కృపను చీపుగా చూస్తున్నట్టు. అసలు పాపం చేసినా పరలోకం వస్తుందని డైరెక్ట్గా చెప్పినా, ఇండైరెక్ట్గా చెప్పినా అది దేవుణ్ణి అవమానపరిచినట్టు. ఇది కాదు. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రార్థనాపూర్వకంగా జీవించాలి, పరిశుద్ధత కలిగి దేవునితో సహవాసం కలిగి జీవించాలని చెప్పే మాటలు దేవుని చీపు చేయడం కాదు, ఆయన కృపను చీపు చేయడం కాదు. కృపను సద్వినియోగపరుచుకుందాం అని పిలుపునిచ్చేది ఇది. కృపను సద్వినియోగపరుచుకోవడం, కృపను సద్వినియోగపరుచుకోకపోవడం, ఈ రెండు కూడా బైబిల్లో కనపడుతున్నాయి. కృపను దుర్వినియోగపరుచుకోవడం, కృపను దుర్వినియోగపరుచుకోకపోవడం ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లో ఉంది. ఆ బుద్ధి దేవుడు ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ తెలివి ఇచ్చాడు, జాగ్రత్త పరచడానికి వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు చూసుకుంటాడు ఇందులో మనది ఏమీ లేదు అనే మాటకి, గాలిలో దీపం పెట్టి దేవుడు చూసుకుంటాడు అనే మాటకి అసలు తేడానే లేదు. చెప్పండి, బైబిల్ జాగ్రత్తలు చెబుతోందా? నమ్మని వారిని నమ్మమని చెప్పడం కండిషన్. నమ్మితే రక్షణ, నమ్మినోళ్లకు నువ్వు నిలిచితేనే రక్షణ. ఇది బైబిల్ బోధ. దేవుడు నిలబెట్టుకుంటాడు అని దేవునికి వదిలేసి నీది నాది బాధ్యత అంటూ ఏమీ లేదని చెప్పడం అజ్ఞానం, అవివేకం, మూర్ఖత. అలాంటి తప్పుడు బోధల నుంచి ఎవరు చెప్పినా, ఏ రీతిగా చెప్పినా జాగ్రత్తగా ఉండమని చెప్పే
బాధ్యత సంఘానిది, ఈ సంఘములో బోధది. అది మీరు వింటున్నారు, జాగ్రత్త పడమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, బోధ విషయం ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏది చెప్పినా నెత్తికెక్కించేసుకొని జై కొట్టేస్తే రేపొద్దున ప్రమాదం మనకే. కృప సందేశాల శీర్షికలో ఇది ఆరవది. సంఘానికి అపాయముందా, అది దీని టైటిల్. సంఘానికి అపాయముందా? మీరేమంటారు? ఉందా లేదా? ఉంది. ఎవరి వలన? బయటోళ్ళ వలన, లోపలున్నోళ్ళ వలన? బయటోళ్ళ వలన కొంత, లోపలున్నోళ్ళ వలన ఇంత. అందుకే ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల నుంచి మనం దూరమై ప్రభువుకు దగ్గరగుంటూ మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేవడం జరిగింది. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈరోజు మీరు ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘానికి అపాయమే లేదు, సంఘము క్షేమంగా ఉంది అని అనుకుంటూ నిర్లక్ష్యంగా బ్రతకడం ఎంత ప్రమాదకరమో ఈ రాత్రి మీరు మాకు ఈ వర్తమానం ద్వారా తెలియజేసినందుకు స్తుతులు చెల్లిస్తూ మనసును అందించుకొని మరింత జాగ్రత్తగా మేము ప్రయాణం చేయడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.